హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్వి క్రియేషన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ వచ్చేసి బెల్లం పూర్ణాలు అనమాట. ఒకసారి చూసేయండి ఏమేమి తీసుకుంటున్నాను. పచ్చెనగపప్పు అయితే ఒక 3-4 గంటలు అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత నేను ఉడకబెట్టుకున్నాను. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట. అలాగే యాలకులు, బెల్లం, ఇవి వేయడానికి మామూలుగా దోశల పిండి అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, మనం నానబెట్టి ఉడికించుకున్న పచ్చెనగపప్పును అయితే ఇదిగా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని అయితే నేను ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో అయితే కరిగించుకుంటున్నాను అనమాట. అయితే ఈ బెల్లం కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దీన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. మనం బెల్లం కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. మిక్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, మనం అయితే ఆ బెల్లం కరిగించుకున్న దాంట్లో ఇది వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదిగో రెండు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం గట్టిపడిన దాకా ఉడికించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికించిన తర్వాత దగ్గరకు వచ్చింది కదా ఫ్రెండ్స్. అప్పుడు నేనైతే ఒక 4 యాలకులు తీసుకున్నాను అనమాట, దంచుకొని. ఆ 4 యాలకులు కూడా వేసుకొని తిప్పుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, యాలకులు వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది. మనం యాలకులు దేంట్లో వేసుకున్నా కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా మనం ముద్ద చేసుకోవడానికి వచ్చేటట్లు ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగా ఇలా వచ్చేసింది కదా. మనకైతే ముద్ద చుట్టుకుంటే ముద్ద వచ్చేద్ది అనమాట ఉండలు చేసుకోవడానికి. దీన్ని అయితే మనం చల్లార్చుకుందాము ఫ్రెండ్స్. మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని అయితే ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగా ఇలా అయితే వచ్చిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ముద్ద చేసుకోవడానికి వచ్చింది. ఇదిగో నేనైతే ఇలా ముద్ద చేసుకుంటున్నాను. మనం ఎంత సైజులో చేసుకోవచ్చు అనుకుంటే అంత సైజులో చేసుకోవచ్చు, అది మన ఇష్టం. పూర్ణాలు వేయటం చాలా కష్టం అండి. పూర్ణం వేసేటప్పుడు అవి పూర్ణాలు అనేది పగలకూడదు. పగిలితే మనకి సరిగా రావన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఇలా అయితే ముద్దలు చేసుకున్నాను అనమాట. కానీ మనము బెల్లం పాకంలో మనం పచ్చెనగపప్పు మిశ్రమాన్ని ఉడికించుకునేటప్పుడు మనకు అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకొని ఉడికించుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుందండి పూర్ణం అయితే. కానీ నా దగ్గర అందుబాటులో లేదు, నేనైతే వేయలేదు. మీ దగ్గర కనుక ఉంటే మర్చిపోకుండా వేసుకోండి కొబ్బరిని కూడా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తిప్పుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఎప్పుడైనా పూర్ణాలు చేసేటప్పుడు మనం పూర్ణం అనేది మునిగిన దాకా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. నేనైతే వేసాను కదా పూర్ణాలు, ఇలా అయితే వచ్చాయి ఫ్రెండ్స్, పగలలేదు. ఒకసారి దీన్ని తుంపుకొని చూద్దాం అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, పప్పు కూడా మళ్ళీ ఉడికింది, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఎమ్మి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. ఎలా ఉంది ఫ్రెండ్స్? పూర్ణం వేడి మీద తినే కంటే కూడా చల్లగా అయిన తర్వాత తింటే పూర్ణం చాలా బాగుంటుంది. పూర్ణం చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట పూర్ణం అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.